నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేందర్ గాను శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ పాకా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉదయాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి విజయవల్లి గారి, శ్రీ సురేష్ పాకా గారి ముద్దుల కుమారుడు చిరంజీవి అన్సిత్ కుమార్ పాకా గారి 14వ జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి అన్సిత్ కుమార్ పాకా గారికి 14వ జన్మ శుభ సందర్భంగా వారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనం జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతారు చిరంజీవి అన్సిత్ కుమార్ పాకా గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మీ అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అమ్మమ్మగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నానమ్మగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే ఇక్కడ ఉన్న 60 మంది తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరితో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అన్సిత్ కుమార్ పాకా గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అన్సిత్ కుమార్ పాకా గారు. హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే చిరంజీవి అన్సిత్ కుమార్ పాకా గారు ఉన్నత విద్యా పాఠశాలలో చేరుతున్న సందర్భంలో వారికి కంగ్రాచులేషన్ తెలుపుతూ వారికి ఆ దేవుడి ఆశీస్సులు అలాగే ఇక్కడున్న 60 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారు మున్ముందు ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ వారు ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు పెద్ద చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అలాగే చిన్న అన్సిత్ కుమార్ పాకా గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారికి కంగ్రాచులేషన్ తెలుపుతూ ఉన్నత విద్యా పాఠశాలలో చేరుతున్న సందర్భంగా వారికి ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు అన్సిత్ కుమార్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ పాకా గారికి, చిరంజీవి ఈశాంత్ గారికి, చిరంజీవి అన్సిత్ కుమార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అదిరించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కి మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటే సార్కి మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర సార్కి మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ పాకా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే పులిహోర, అలాగే రైస్, ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. बस सामने